నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. అయితే రీసెంట్గానే కరాటే కళ్యాణి పంజగుట్ట పిఎస్లో నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై అయితే కేసులు నమోదు చేశారు. అయితే ఎలాంటి కేసులు నమోదు చేశారు, తనకి ఎలాంటి జైలు శిక్ష పడబోతుంది, అయితే దీనివల్ల ఇంకా ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనతో పాటు గడ్డం శ్రీరామ్ గారు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, అయితే యాక్చువల్గా చూసుకుంటే మనము కరాటే కళ్యాణి గారు నా అన్వేష్ పై అయితే పిఎస్లో కేసు నమోదు చేశారు. అయితే ఏ సెక్షన్లు నమోదు చేశారు అండ్ వాటికి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? ఇది డిసెంబర్ 31వ తారీఖున కరాటే కళ్యాణి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుందండి. ఇందులో సెక్షన్స్ ఏంటంటే 352. ఇదేంటంటే ఒక వ్యక్తి పైన దాడి, అది ఫిజికల్గా కావచ్చు లేకపోతే ఓరల్గా మాటల ద్వారా కావచ్చు, ఆ సెక్షన్ ఇండికేట్ చేస్తుంది. 352 ఒకటి పెట్టారు. తర్వాత సెక్షన్ 67 ఐటీకి సంబంధించింది ఒకటి పెట్టారు. సెక్షన్ 299 ఒకటి పెట్టారు. ఈ ఐటీ ద్వారా అంటే సెక్షన్ 67 ప్రసార మాధ్యమాల ద్వారా, సాంకేతిక మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి ఏ విషయమైనా ఐటీ సెక్షన్ వర్తిస్తుంది. అందులో వీరు 67 సెక్షన్ పెట్టారు. దాని ద్వారా దాంతోపాటు సెక్షన్ 29 కూడా 229 ఒకటి పెట్టారు. 299 299 సెక్షన్ బిఎన్ఎస్ ఒకటి పెట్టారు. దాంతోపాటు 76 ఒకటి పెట్టినట్లుగా ఉన్నారు. సో ఇట్లా 4 సెక్షన్లు పెట్టడం జరిగిందండి. 79 సెక్షన్ ఒకటి పెట్టడం జరిగింది. ఇవన్నీ బిఎన్ఎస్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ ప్రకారంగా ఏంటంటే ఒక వ్యక్తి పైన దూషణకు పాల్పడినట్లు, తర్వాత 79 సెక్షన్లో ఏంటంటే ఒక వ్యక్తి తను ఏది మాట్లాడినా అది చట్టబద్ధత కలిగి ఉన్నదని భావించి మాట్లాడితే అది వేరొకరికి కనుక ఇబ్బంది కలిగించినా, నష్టం చేసినా, వేరొకరిని దూషణ కిందికి వచ్చినట్లయితే అది కరెక్ట్గా పనిషబుల్ అఫెన్స్గా ఉంటుంది. కాబట్టి సెక్షన్ 79 పెట్టారు. అట్లనే 67 ఐటీ పెట్టారు. ఇట్లా 4 సెక్షన్ అప్రోప్రియేట్ సెక్షన్సే వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ ద్వారా ఏంటంటే ఇవి అరెస్ట్ చేసేంత గ్రీవియస్ ఉన్న సెక్షన్స్ కాదు వాస్తవానికి. కానీ ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి కాంటెంట్ దృష్టి అంటే కొన్ని వర్గాలకి మనోభావాలు దెబ్బతినడమే కాదు, పర్టికులర్గా ఒక హిందూ మతానికి చెందినటువంటి గాడ్ రామ వైఫ్ని తిట్టినట్లుగా క్లియర్గా ఉంది. కాబట్టి అంటే ఆయన ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా అది క్లియర్గా ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఒక వల్గారిటీ చూపే ప్రయత్నం జరిగింది ఆ మాటల్లో. కాబట్టి సో ఖచ్చితంగా అది పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. సో ఇందులో పోలీసు వారు కరెక్ట్గా కాంటెంట్ అంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడినా ఇందులో తప్పుడు కాంటెంట్ మాట్లాడితే దాని మీద కూడా నోటీస్ చేస్తారు. నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేస్తారు. నోటీస్ రిప్లై రాకపోయినట్లయితే వాళ్ళు వారెంట్ రిలీజ్ చేస్తారు అండ్ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు రిప్లై చెప్పాల్సి ఉంటుంది. కాంటెంట్ కూడా తీసేయాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు నా అన్వేష్ అయితే మనకి ఇండియాలో లేడు, అవైలబిలిటీలో లేడు. సో ఇప్పుడు ఈయనని మీరు చెప్పినట్టుగా అరెస్ట్ చేసే అంత పెద్ద సెక్షన్స్ కాకపోయినా కూడా వాక్ స్వేచ్ఛ ఉంది అనే ఒక స్వతంత్రంతో ఏది పడితే అది మాట్లాడేయచ్చు, ఏది చెప్పినా జనాలు వింటారు అనే ధోరణిలో మాట్లాడేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పర్సన్ని అరెస్ట్ చేయాలి అని అంటే అక్కడ బయట దేశంలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి ప్రాసెస్ తీసుకుంటారు? ఇందులో సెక్షన్ 10 క్లాస్ 3 అండి. దాని ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పోలీస్ వారు ఏం చేయాల్సి ఉంటుందంటే నోటీస్ ఇస్తారు. నోటీస్కి రిప్లై చెప్పకపోతే కోర్టు ద్వారా అప్రోచ్ అయ్యి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళకి ఎన్బిడబ్ల్యూ పెండింగ్లో ఉండగా వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు, విచారణకి సహకరించట్లేదు, విచారణ నుంచి తప్పించుకుంటున్నారు, ఈ కేసు నుంచి కంప్లీట్గా తప్పించుకునే ఉద్దేశంతో ఇతర దేశాల్లో ఉంటున్నారు అని చెప్పి కనుక పోలీసు వారు కోర్టు వరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా నివేదించేసి వాళ్ళు ఏం చేస్తారనంటే పాస్పోర్ట్ ఆఫీసర్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. పాస్పోర్ట్ ఆఫీసర్కి ఇచ్చేసి ఆఫీసర్ ద్వారా ఏం చేస్తారంటే పాస్పోర్ట్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాస్పోర్ట్ సస్పెండ్ చేయాలని కోరుతారు. వన్స్ పాస్పోర్ట్ సస్పెండ్ అయిన తర్వాత మరొక ప్రాసెస్ ఏముంటుందంటే ఎల్ఓసి నోటీస్ రిలీజ్ చేయాలి. ఎల్ఓసి నోటీస్ ఇచ్చే ముందర ఏం చేయాలంటే కేంద్ర హోంశాఖకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేంద్ర హోంశాఖ దగ్గర నుంచి ఎల్ఓసి లుకౌట్ నోటీస్ ఇస్తారు. లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే
ఎంబసీకి కానీ ఇతర దేశాల్లో ఉన్న ఎంబసీకి మన ఎంబసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ఎంబసీ వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి మనకి ఖైదీలని అప్పగించేటటువంటి ఒప్పందం ఉంటే ఖచ్చితంగా ఆ ఒప్పందంలో భాగంగా అతను అరెస్ట్ చేస్తారు. ఇట్ విల్ టేక్ టైం బట్ యాక్షన్ షుడ్ బి దేర్ అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది కానీ యాక్షన్ అయితే జరుగుతుంది అందులో లీగల్గా. ఓకే సార్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాని పాజిటివ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ మాటలు చాలా ఎక్కువగా విని ప్రేరేపితమయ్యే జనాలు కూడా మనం చాలా చూస్తున్నాం. సో దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అంటే ఏవైనా ఉంటాయా దీంట్లో? ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ యాక్ట్ ప్రకారంగా అందరికీ కూడా ఏ కాంటెంట్ అయినా సరే సోషల్ మీడియాలో పంపించేటటువంటి ఒక సిస్టమ్ అయితే నడుస్తుంది. సో ఇది మనకున్నటువంటి ఎవ్రీ సిటిజన్కు ఉన్నటువంటి రైట్ గాను లేకపోతే ఫ్రీడమ్ స్పీచ్ గాను ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఇలాంటి కాంటెంట్ వచ్చినటువంటి వాటిపైన కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యల్లో భాగంగా దాన్ని ఆ సైట్ని లేదా ఆ క్యాండిడేట్ ఇచ్చేటటువంటి వెబ్సైట్ని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాంటెంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే చేయొచ్చు. ఎందుకనంటే అతను ఎక్కడెక్కడో అన్వేష్ గారికి సంబంధించి ఇతర వీడియోల్లో కూడా చాలా వల్గారిటీ మాటలు అనేవి వస్తున్నాయి. ఇది సొసైటీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాడ్ కాంటెంట్ ఇచ్చినట్టే. ఇంకా చెప్పాలంటే యూజర్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి కాంటెంట్ని చూసేందుకు అట్లా మార్చేస్తున్నారు. ఏ ఒక్కరు మాట్లాడినా సరే సొసైటీలో వాళ్ళు ఏదో చరిత్ర మాట్లాడుతున్నారనో లేకపోతే వాళ్ళకేదో సిద్ధాంతాలు తెలుసనో లేకపోతే వాళ్ళకి ప్రతి ఒక్క థియరీ గురించి రామాయణాలు అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ప్రతి దాని పరిధి వాళ్ళకి తెలుసు అన్నట్లుగా ఫీల్ అయిపోయినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. ఇలాంటి యూజ్లెస్ కాంటెంట్ ప్రజలు చూడకుండా ఉండటం మంచిది. ఇలాంటి వాటిని ఏమీ ఉండదు. మనకి ఇప్పుడు గూగుల్లో ఎందులో కొట్టినా ఏ దేశాల గురించి అయినా వివరణ వస్తూనే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని మనం ఎలా అంటే పాలు బస్సు పెంచుకొని మళ్ళీ అది మన్నే తిరిగి కాటేసినట్టుగా అట్లాంటివి ఉంటూ ఉంటాయి. సరే ఏదేమైనప్పటికీ కూడా దీన్ని స్వీయ నియంత్రణ ద్వారానే ఎక్కువ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూసేది మనం కాబట్టి, యూజర్స్ ఉన్నారు కాబట్టి వారి దగ్గర నుంచే కంట్రోల్ చేయాలి. చాలామంది ఇప్పటికి మేము విన్నదే 5 లక్షల మంది వ్యూవర్స్ మొత్తం కూడా దాన్ని అన్సబ్స్క్రైబ్ చేసినట్లుగా తెలుస్తుంది. 1 lakh పీపుల్ ఏమో ఇంకా అది వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళ కాంటెంట్ విలువ తగ్గిపోయింది, వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. దాంతో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏది చేయాలన్నా సరే పద్ధతిగా చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి కాంటెంట్లో కూడా ఏమైనా వల్గారిటీ ఉంటే ఎవరైనా సరే క్వశ్చన్ చేయొచ్చు అది. సో ప్రతి దానికి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఎప్పుడు అంటే లా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే అకౌంటబిలిటీ ఉంటుంది. మిగతా టైంలో పట్టించుకున్నప్పుడు మాత్రం పట్టించుకున్నట్లుగానే ఉంటుంది. సో దీని కంట్రోల్ అనేది మన వ్యూవర్స్లోనే ఉంటుంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ అంటే అనుకుంటే ఏదైనా చేయొచ్చు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ మనకున్నటువంటి ప్రివిలేజెస్ని బట్టి చాలా వాటిని వదిలేయటం జరుగుతుంది. అది చూసుకొని వాళ్ళు కూడా నిత్యం కూడా చాలా బ్యాడ్ కాంటెంట్ వస్తూ ఉంటుందండి. చాలా బ్యాడ్ కాంటెంట్ అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కరెక్ట్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే క్లియర్గా ఏమని చెప్తారనంటే ఒక ఫిమేల్ పిక్చర్ పెడతారు, ఇంత ఏజ్ ఇలా ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు. ఇట్లాంటి కాంటెంట్ చాలా యూత్ని చెడగొడుతుంది. ఈ ప్రభుత్వము అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఇలాంటి కాంటెంట్ ఉన్న వాటి అన్నిటిపైన కూడా శ్రద్ధ పెట్టి దాని వెనకాల ఏదో క్రైమ్ జరుగుతుంది, దానిపైన శ్రద్ధ పెట్టాలి. వాస్తవానికి మనకున్నటువంటి డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ. ఐటీ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ ఉంటారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు స్టేషన్కి డిఐ డిపార్ట్మెంట్కి అంతా 3-4 కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళకి హెక్టిక్ వర్క్ ఉంటుంది. ఇప్పుడున్న పోలీసులకి ఒక 70,000 పోలీసులు ఉంటే దానికి డబుల్ ఉండాలి. ఇక్కడ 1,50,000 మంది పోలీసులు ఉండాలి. సో తక్కువ మంది ఉండటం వల్ల కూడా ఇలాంటి క్రైమ్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఇవి వైట్ కాలర్ నేరాలుగా ప్లస్ ఐటీతో మిళితమై ఉండటం ద్వారా డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం కూడా కొన్నిసార్లు వీలు ఉండట్లేదు. ఇవి